ఇప్పుడు సమాజంలో పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి యాంటీ యాక్టివిటీకి చేసింది కాబట్టి కవితను సస్పెండ్ చేయాల్సిన ఒక వాదన అయితే తెర మీదకి వచ్చింది. నిజంగా కవిత గారు యాంటీ యాక్టివిటీ పార్టీ చేశారంటారా? 100% బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం, బీఆర్ఎస్ పార్టీ అధినేతను కాపాడడం కోసం తన భుజస్కంధాల మీద ఆ బరువును, ఆ బాధలను, ఆ బాధ్యతలను తను ఎత్తిన వేసుకొని మోసింది. తర్వాత తను ఒక రక్షణ కవచంలాగా నిలబడింది. ఈ రక్షణ కవచం నిలబడడం వల్ల కేసీఆర్ గారి ప్రతిష్ట పెరుగుతుంది, భారత రాష్ట్ర సమితి ప్రతిష్ట పెరుగుతుంది. కానీ అక్కడ ఈ ప్రతిష్ట పెరగకూడదు, అది నిర్మాణం జరగకూడదనే కలలు కన్నా కుట్రపూరితమైన మనస్కులు కదా ఈమెను రక్షణ కవచంగా ఉన్నదాన్ని పక్కకు తప్పించాలనుకున్నది. ఈమెను అడ్డు తొలగించడం కోసం కదా అడ్డదారులన్నీ నడుస్తూ వచ్చిన వాళ్ళు విషప్రచారం చేస్తున్నది. తను రక్షణ కవచంగా నిలబడింది. తను ఇప్పుడు కూడా యాంటీ బీఆర్ఎస్ అనేటువంటిది ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో, ఆ మాట్లాడించే వాళ్ళు ఎవరెవరు వెనక ఎవరున్నారనేది కూడా తేటతేలం అయిపోయింది. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఆ మాట్లాడించే వాళ్ళకు ఇక మాట్లాడి అలసిపోవడం తప్ప వాళ్ళకి ఇంకోటి ఏమి ఉండదు. అయితే ఈ విషయాన్ని కేటీఆర్ ప్రెస్ మీట్లో యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఎవరు చేసినా కూడా దే విల్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద ఏది యాంటీ పార్టీ అవుతుంది అంటే, మీరు వదిలేసి 1.5-2 సంవత్సరాలుగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి పోతుంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు నోరు మూసుకొని కూర్చుంటే, ఆడబిడ్డ అయి ఉండి శక్తివంతమైనటువంటి పాత్ర పోషించి ప్రజా సమూహాలను సమీకరించి తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలను ప్రజలకు చెప్తూ, భారత రాష్ట్ర సమితి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా చేశారు అని చెప్పడం పార్టీ వ్యతిరేకం అవుతుందా? తప్పు అవుతుందా? తర్వాత 42% రిజర్వేషన్ కోసం కొట్లాడడం ఆమె చేసిన నేరం అవుతుందా? ఇప్పుడు 1.5 కాలంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పుకున్న ముఖ్య నాయకులు చేస్తున్న ఉద్యమాల లిస్ట్ ఏందో ఒకసారి పెట్టమనండి. కవితక్క గారు చేసిన కార్యక్రమాలని ఈ 1.5 కాలంగా ఒకసారి తిరిగేసి చూడండి. ఎవరు ప్రజల మధ్య ఉన్నారు, ఎవరు ప్రజలతో మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజలకు ఆలోచనలు తీసుకొని ముందుకు పోతున్నారు, ఎవరు ప్రజల ఆకాంక్షలు నెరవేరబడాలని కోరుకుంటున్నారు, ఎవరు ప్రజా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పట్ల యుద్ధం చేస్తున్నారనేది తేటతెల్లం అవుతుంటే, ఇంట్లో కూర్చొని మీకు అవినీతి మరకలు జాతిపిత అని, తెలంగాణ జాతిపిత అని కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి అవినీతి మరకలు అంటుకున్నాయనంటే ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి మాట మాట్లాడితే, ఇక అవినీతి మరకలు అన్న తర్వాత జాతిపిత అయితేంది, జాతిపితకి ఇంకో జాతిపిత అయితేంది. అవునా కదా? అటువంటి పరిస్థితి వస్తుందనేటటువంటి ఆవేదన ఆమె చెప్తే, ఆ మాటను పట్టుకొని సస్పెన్షన్ చేసినట్టు ప్రకటించి పార్టీ వ్యతిరేకం అని మాట్లాడితే అది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అది వాళ్ళ విజ్ఞతకు విచక్షణకే వదిలేద్దాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నా బ్రదర్, ఇక అది గడిచిన అధ్యాయం, ముగిసిన అధ్యాయం. ఇక దాన్ని పట్టుకొని వేలాడడం, మనం మాట్లాడుకోవడం కూడా ఉపయోగం లేదు. ముందు తరాలకు సంబంధించి, భవిష్యత్తు సంబంధించిన మాట్లాడుకుంటే మంచిది. తర్వాత మనం ఎంతసేపటికి రేపేం చేస్తాము, భవిష్యత్తులో ప్రజలకు ఎట్లా చేయబోతున్నాం అనే విషయంలో మనం ఒక కార్యాచరణను ప్రకటించుకొని ముందుకు పోవడం అనేది మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం. అయితే ఇక్కడ ప్రజల నుండి వచ్చిన వాదన, ప్రజల నుండి ఉత్పన్నమవుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, గత 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రోజు కూడా కవిత ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేది కదా. తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు అంటున్నా. నేను పదే చెప్తున్నా, మీరు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, వెనక్కి తిరిగి ఆలోచించండి. తర్వాత ఈ మాట్లాడుతున్న వాళ్ళకి సంబంధించిన ఉద్దేశాలు ఏమున్నాయి, మనం ఏమితో ఉన్నాం కూడా మీరు కూడా చూడండి. నేనేమంటున్నానంటే, Day 1 ఆమె రాజకీయ ప్రవేశం చేసిన రోజు నుంచి, ఆమె ఒక పార్లమెంటుకి ఎన్నికైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను, ప్రజా సమస్యలను పట్టుకొని పరిష్కారం వైపే ప్రయత్నం చేసింది. ఎవరైతే ఈ ప్రభుత్వం అధికారం రావడానికి ఈ పల్లకిని మోసిన బోయిల్లాగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, పార్టీల కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వీళ్ళందరినీ దూరం చేస్తున్నారు. దూరం కాకూడదు, వీళ్ళంతా దగ్గరగా ఉండాలి, వీళ్ళ సమస్య పరిష్కారం కాబడాలని పదే వాళ్ళందరికీ దగ్గరగా ఉన్న ఏకైక నాయకురాలు కవితక్క. తర్వాత ఇది ఆమె దగ్గర పోయే చొరవ ప్రతి సామాన్య కార్యకర్తకు ఉంటుంది. ఆ రోజు ఉన్నది, ఈ రోజు కూడా ఉన్నది. ఇప్పుడు కూడా ఇంత జరిగి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక ఆయన ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నాడు. ఇంకా వీళ్ళు మంత్రులై ఫీల్ అవుతున్నారు కొంతమంది. ఆ ఇంటి దర్వాజాలు తెరవరు చాలా మంది. అసలు వీకెండ్ హాలిడేస్ ప్రకటించి తిరుగుతున్న నాయకులు ఉంటారు. మీరు అది చూడాలి. మీరు కవితక్క ఏ రోజు కూడా ఒక ఆడబిడ్డ అయి ఉండి కూడా విశ్రాంతి లేకుండా పోరాడుతున్నటువంటి మహిళని నేను చెప్తా ఉన్నా. రికార్డు చూడండి మీరు, చరిత్రలో నిలిచిపోయింది, రేపు కూడా నిలిచిపోతుంది. అవిశ్రాంతంగా పోరాడుతుంది. నిత్యం గ్రామ స్థాయి నుంచి ఇక్కడి వరకు ఎవరు వచ్చినా ఏ సమస్యతో వచ్చారన్న ఒక దరఖాస్తు కార్యాలయంలో తీసుకునే అవకాశం ఉంటుంది ఆమె కార్యాలయంలో. ఈ రోజు కూడా ఆ పని జరుగుతూ ఉంది. ఇంకా చాలా వరకు తెలిసి కూడా తెలియనట్టు నటిస్తే మనం ఏం చేయలేం.
సరే, ఇప్పుడు కవిత సస్పెండ్ తర్వాత నేరెళ్ల ఘటన గురించి కవిత ప్రస్తావించింది. ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా నేరెళ్ల ఘటన గురించి ఎందుకు మాట్లాడలేకపోయింది? నేరెళ్ల ఘటన మీద కాదు, ఇంకా అంతకంటే ఉన్న అనేక అంశాల మీద కవిత గారు మాట్లాడలేదని మీరు నేను ఎట్లా రుజువు చేస్తాం చెప్పండి? మనం ఎట్లా అనుకుందాం? అంటే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పెద్దలు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి ఆమె ఎన్ని యుద్ధాలు చేసింది, ఎన్ని పోరాటాలు చేసింది, ఎంత మదన పడింది, తర్వాత ఎంత అవమానాలకు గురి కాబడ్డది, ఎంత వివక్షకు గురి కాబడ్డది, ఎన్నిసార్లు ఆమె ఏమంటారు వీళ్ళు పెట్టినటువంటి మానసిక క్షోభకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి, నిద్రలేని రాత్రులు ఎన్ని ఉన్నాయి, వీళ్ళకి ఏం తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుసు, అవన్నీ జరిగినాయి కాబట్టే కదా ఆమె అంత మానసిక క్షోభకు గురయ్యారు. మరీ చెప్పినవి వినని పరిస్థితులు లేరని కదా లేఖలు రాసేదాకా పోయింది. అసలు లేఖలు రాసినవి అక్కడ ఉన్న లేఖలు చదివిన వాళ్లకు, ఆ లేఖలు చూసి బెంబేలెత్తిన వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు ఈమె మాట్లాడిందా మాట్లాడలేదా, కవితక్క సమస్యలు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళిందా లేదా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిందా లేదా, తర్వాత ఇట్లా బాధితుల్ని పీడించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ పీడించేటటువంటి వాళ్ళ వల్ల మీకు రేపటి నాడు తప్పకుండా ప్రమాదం వస్తుందని ముందే ఊహించి పసిగట్టి హితవు చెప్పినటువంటి ఏకైక నాయకురాలు కవితక్క. ఇంకా అంతో ఇంత అక్కడ ఉన్న అన్న కూడా ఆ పరిస్థితిలో ఆ స్పృహలో లేడు, కానీ ఈమెకు ఆ స్పృహ ఉంది, ఈమెకు ఆ రకమైనటువంటి నెట్వర్క్ ఉంది కాబట్టి కనుక్కొని చెప్పగలిగింది. పదే అక్కడ చెప్పిన ఈరోజు మీడియా ద్వారా అప్పుడు ఎందుకు చెప్పలేదని చెప్పించేటటువంటి వాళ్ళకు మొదటి రోజు నుంచి వాటి వరకు కవితక్క రాసిన లేఖలు ఎన్నో కేసీఆర్ గారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి కుట్రలు చేసేటటువంటి వాళ్ళకి తెలుసు, ఎన్ని సందర్భాల్లో ఏ విషయాలు ప్రస్తావించిందో తెలుసు. ఇవాళ బాధితుల వైపు నుంచి ఆలోచించి చూస్తే బాధితులకు ఒక ఊరట ఉన్నది, ఏమిటంటే కనీసం మేము వెళ్తే అక్క వినే పరిస్థితిలో ఉన్నది, అక్క మా సమస్యను తీసుకుపోయి ఫలానా దగ్గర మాట్లాడింది. నేను మీ ద్వారా చెప్తున్నా, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా, మంత్రుల దాకా అనేక మంది దగ్గరికి కాలికి బలపం కట్టుకొని ప్రజల సమస్యలు తీసుకొని వెళ్ళి పరిష్కరించమని గగ్గోలు పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్టు, ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి దగ్గరికి సమస్య తీసుకెళ్ళ అక్కడికి వెళ్ళి సంతకాలు చేయించే దగ్గర ఎన్ని రాజకీయాలు జరిగినాయి, ఎన్ని కుట్రలు జరిగినాయో ఇప్పుడు వెళ్ళిపోయిన కొంతమంది నాయకులను అడిగినా చెప్తారు, అక్కడ ఉండి కుములుతున్న నాయకులను అడిగినా చెప్తారు. వాళ్ళందరూ సందర్భం వచ్చినప్పుడు బయటపడతారు. ఇప్పుడు వాళ్ళంతా గుమ్మనంగా ఉన్నారు, వాళ్ళకి తెలియదా, వాళ్ళ అంతరాత్మకు తెలియదా, ఎంతమంది ఎమ్మెల్యేలకు తెలియదు, ఎంతమంది ఎంపీలకు తెలియదు. ఇప్పుడు కూడా వాళ్ళు నరకం అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో వాళ్ళ భయానికో భక్తికో రేపొద్దున మళ్ళీ టికెట్ ఇస్తారన్న ఆశను, లేదంటే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది కాబట్టి మళ్ళీ అవకాశం మాకు ఇక్కడ రాకుండా పోద్దేమో, మళ్ళీ మా పట్టును మేము కాపాడుకోవాలి, అయ్యా బాంచనంటే తప్ప మమ్మల్ని ఇక్కడ ఉంచుకోవాలని కొంతమంది ఆలోచన. చాలామంది బయటికి మాట్లాడుతున్నారు, వాటిని రిపోర్ట్ చేయట్లే, వాటిని మాట్లాడలే మన వాళ్ళు కూడా. చాలామంది పత్రికల్లో, మీడియాల్లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాట్లాడి చెప్పేటటువంటి వాళ్ళని విషయాలేమో బయటికి ఎక్కట్లే. కుట్రల ద్వారా, విష ప్రచారాల ద్వారా వచ్చేవి మాత్రం తొందరగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించి ఆసక్తి చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒక సామెత కూడా ఉంటుంది, నిజం గడప దాటేలోపే అబద్ధం 100 గడపలు దాటొస్తాను. అదే జరుగుతుంది బ్రదర్. ఇప్పుడు నా బాధ, నా ఆవేదన కూడా ఏమిటంటే ఎప్పుడు ఒకవైపే ఆలోచించి చూడకూడదు, రెండు వైపులా కూడా చూడాలి. రైట్, ఏం జరిగిందనే విషయం ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు, అప్పుడు బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళకి తెలుసు. ఏం చేసింది అనేటటువంటి విషయం కవితక్క దగ్గర నుంచి, కవితక్క ద్వారా, కవితక్కకు దగ్గరగా ఉండి ఆ సమస్యను పట్టుకొని పోయిన వాళ్ళకి తెలుసు. ఈ మీడియా మధ్యలో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అటు నుంచి అన్న రావాలి, ఇటు నుంచి అన్న రావాలి. ఈమెమో అక్కడ సమస్య పరిష్కారం కావడం ముఖ్యం తప్ప వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీయడం ఈమెకు ముఖ్యం కాదు కదా. వాళ్ళ గౌరవంగా ఉండాలని కోరుకున్నది కదా. అది 10 కాలాల పాటు వాళ్ళంతా మనగలాలని తను తపన పడింది కదా. ఎట్లా వచ్చి బయటకు వచ్చి నేను ఇట్లా ఇచ్చినా, నేను ఇది చేసినా అని ఎట్లా చెప్తుంది? ఎవరైతే అక్కడ తొక్కిపట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా. కానీ బాధింపబడ్డ వాళ్ళకు కూడా తెలుసు న్యాయం కోసం కవితక్క ఎంత దూరం వెళ్ళింది, ఆమె ఎన్ని త్యాగాలు చేసింది, ఎన్నిసార్లు మాటలు పడాల్సి వచ్చింది, ఎన్నిసార్లు ఆమె చివరికి ఆమెను ఓడించడానికి కుట్ర చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో చాలా మందికి ట్రాక్టర్లు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసింది, చాలా మందికి సహాయపడేటువంటి ప్రయత్నం చేసింది. కొంతమంది అయితే తమ జేబులో నుంచి ఇస్తున్నట్టు ఫీల్ అయిన పరిస్థితులు ఉంటే వాళ్ళతో వెళ్ళి ఘర్షణ పడింది, గొడవ పడింది. నిజంగా వాళ్ళకు మనసు ఉంటే, అంతరాత్మ ఉంటే ఇప్పటికైనా మాట్లాడమని నేను కోరుతా ఉన్నా. ఎవరైతే మా చేతిలో లేదమ్మా ఇక్కడ ఫలానా వాళ్ళు ఆపారని ఆ రోజు చెప్పిన వాళ్ళు, అవకాశం దొరికింది కదా బ్రదర్, చెప్పండి, ఇప్పుడు బయటికి రండి, మాట్లాడండి, నిజాలేంటో చెప్పండి. నిజంగానే కవితక్క ద్వారానే ఇబ్బంది జరిగింది అనుకో, అదన్నా చెప్పండి కదా. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఇవాళ కూడా ఇంకా మా రాజకీయ ప్రయోజనమే ముఖ్యం తప్ప వాస్తవాలు మరుగున పడాలి, మా రాజకీయ ప్రయోజనం ముఖ్యం తప్ప ప్రజా సమస్యలు గాలికి వదిలిపెట్టాలి, మా రాజకీయ ప్రయోజనమే ముఖ్యం కానీ మమ్మల్ని కాపాడుతున్నటువంటి లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారనుకున్నటువంటి నాయకుల దృష్టిలో పడడమే మాకు ముఖ్యం
న్యాయం కోసం పోరాడిన మహిళా నేత అయినా సరే మేము బురద జల్లే దాంట్లో వెనకాడమనుకుంటే చరిత్ర మిమ్మల్ని కాలగర్భంలో కలిపేస్తుంది.